జిల్లాలో మొత్తం 54 పీహెచ్సీలు ఉంటే 2 పీహెచ్సీలకు అవార్డులు రావడం జరిగిందని, అవార్డులు తన నియోజకవర్గానికి రావడం నిజంగా చాలా సంతోషంగా ఉందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా నెల్లూరులోని వీపీఆర్ నివాసంలో కోవూరు నియోజకవర్గ పీహెచ్సీ సిబ్బంది అభినందన సభ జరిగింది. పీహెచ్సీల సిబ్బందిని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ముందుగా ఎమ్మెల్యేకి అవార్డులు అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మీడియాతో మాట్లాడారు. సిబ్బంది మంచి పనితీరు వల్లే తన నియోజకవర్గంలోని రామతీర్థం, జొన్నవాడ పీహెచ్సీలకు అవార్డులు దక్కాయని, ఇందుకు సిబ్బందికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నానన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు యాక్చువల్గా మనకి పీహెచ్సీ సిబ్బందికి అభినందన కార్యక్రమం ఇది. ఎందుకంటే జిల్లాలో 58 పీహెచ్సీలు ఉంటే 2 పీహెచ్సీలకి అవార్డు రావడం జరిగింది. ఆ 2 కూడా నా కాన్స్టిట్యున్సీ నుంచి, ఒకటి జొన్నవాడ, ఇంకొకటి రామతీర్థం పీహెచ్సీకి రావడం జరిగింది. దానికి నిజంగా చాలా సంతోషపడుతున్నాను. సిబ్బందికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఈ పీహెచ్సీలకి వచ్చేవాళ్ళు రామతీర్థం అంటే మరి మత్స్యకారులు చాలా మారుమూల ప్రదేశాల నుంచి వాళ్ళు ఆ హాస్పిటల్స్కి వస్తూ ఉంటారు. మేము యాక్చువల్గా కోవూరు కాన్స్టిట్యున్సీకి నేను ఎమ్మెల్యే అయిన తర్వాత హాస్పిటల్స్ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్క హాస్పిటల్కి సడన్ విజిట్లు వేసి వాళ్ళు డాక్టర్స్ అందరూ పనిచేస్తున్నారా లేదా సరిగా, ప్రజలకు అందరికీ ఏదైతే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం ఇవ్వాలని చెప్పి అన్ని వసతులు అందజేస్తున్నారో అవన్నీ ప్రజలకి అందుబాటులో ఉన్నాయా లేదా అని చాలాసార్లు మనము చూడడం జరిగింది. అక్కడ ఎక్కడైనా తప్పప్పులుంటే వాళ్ళని సరిదిద్దుకోమని హెచ్చరించడం కూడా జరిగింది. అలాంటి తరుణంలో నా కాన్స్టిట్యున్సీలో 2 పీహెచ్సీలకి ఈ అవార్డు రావడం నిజంగా సార్ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకోవాలి. డాక్టర్స్కి, అక్కడ పనిచేసే సిబ్బందికి అందరికీ. ప్రతి ఒక్క దగ్గర కూడా ఇదే మాదిరా అట్టడుగు ప్రజల్ని గమనించి, కొంతమంది చదువు రాని వాళ్ళు ఉంటారు, కొంతమంది చదువు వచ్చిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఆరోగ్య రీత్యా వాళ్ళకి మనము తెలియజెప్పి, పరిశుభ్రతను తెలియజెప్పి, ఇప్పుడు ముఖ్యంగా మనం పరిశుభ్రత గురించి మాట్లాడుకుంటున్నాం. దానివల్ల ఎంతోమంది పిల్లలు ఈ అక్కడంతా గ్రామాల్లో అంతా మలేరియా, ఇట్లా డెంగ్యూ ఫీవరు ఇవన్నీ వాటి బారిన పడకుండా వాళ్ళకి కొంచెం అవేర్నెస్ కల్పించి ప్రతి ఒక్కరు కూడా ఇలాగా పనిచేస్తే కోవూరు కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి హాస్పిటల్లో అందరూ డాక్టర్స్ ఇలా ఈ మాదిరే పనిచేయాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ప్రజలకు అందరికీ అన్ని వేళలా 24/7 అందరూ అందుబాటులో ఉండాలని డాక్టర్స్ నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా మనము కొన్ని హాస్పిటల్స్ని, ఇప్పుడు ఇందుకూరుపేట హాస్పిటల్ మనం సిఎస్ఆర్ ఫండ్స్ తోటి మనం దాన్ని ఇప్పుడు ఆల్రెడీ 20 పడకలు ఉన్నది 50 పడకలు చేయబోతున్నాము. అదేవిధంగా బుచ్చి పిహెచ్సికి మార్చరీ కోసం కూడా ఎంపీ లాడ్స్ ద్వారా 10 లక్షలు కేటాయించడం జరిగింది. కాబట్టి కోవూరు కాన్స్టిట్యున్సీలో అన్నిటికన్నా ముఖ్యంగా ఇలాంటి ఏ హాస్పిటల్లో కానీ ఎక్కడైనా ఎక్విప్మెంట్స్ కానీ ఏమన్నా ప్రాబ్లం ఉంటే అన్నీ అందుబాటులోకి తెచ్చి ప్రజలందరికీ, సామాన్య ప్రజలకి ఈ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకెళ్లాలని మన ముఖ్యమంత్రి గారు ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని డాక్టర్స్ అందరూ కూడా అక్కడికి తీసుకెళ్లాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. మరోసారి రామతీర్థం పిహెచ్సి సిబ్బందికి, అదేవిధంగా జొన్నవాడ పిహెచ్సి సిబ్బందికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఆనందభరితమైన వివాహ వేడుకలకు మీ ఇంట రెట్టింపు ఆనందాలు తెస్తాయి సిఎంఆర్ స్వర్ణాభరణాలు. బంగారం ధర పెరుగుతోంది అని భయపడవలసిన పనిలేదు. సిఎంఆర్ జ్యువెలర్స్ లో పెరుగుతున్న బంగారం ధరకు కళ్లెం వేయండి. బంగారు ఆభరణాల తరుగుపై సవరకు 2000 రూపాయలు భారీ తగ్గింపు. డైమండ్ ఆభరణాల డైమండ్ ధరపై క్యారెట్ కు 10,000 రూపాయలు తగ్గింపు పొందండి. పాత బంగారం మార్పిడిపై గ్రాముకు 250 రూపాయలు అధికంగా పొందండి. సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగులేదు, మజూరీ లేదు. మాకు పోటీ లేదు, మాకు సాటి లేదు. వెరైటీలకు అత్యంత తక్కువ తరుగుకు ఒకే ఒక సంస్థ సిఎంఆర్ జ్యువెలర్స్. మాఘమాసం పెళ్లిళ్లకు మనసు కోరే ఆభరణాలు సిఎంఆర్ స్వర్ణాభరణాలు. సిఎంఆర్ జ్యువెలర్స్, చందన బ్రదర్స్ ప్రక్కన నెల్లూరు, మాగుంట లేఅవుట్ నెల్లూరు, ట్రంక్ రోడ్ నెల్లూరు.